నా పేరు పసుపులేటి రాంబాబు అండి. ఏం చేస్తుంటారు? నేను క్రక్స్లో డ్రైవర్ని. ఇక్కడ నందిగామలో ఎవరు ఎమ్మెల్యేకి గెలవబోతున్నారు? మళ్ళీ ముడిదాకా జగన్మోహన్ రావు గెలవబోతున్నారండి. ఎందుకు ఆయనే గెలుస్తారంటారు? అంటే ఆయన బాగానే చేసిండు, అన్ని పనులు అభివృద్ధులు అన్నీ బాగానే ఉన్నాయి. ఆయనకు చూడు ముంగనూరు కొండారెడ్డి గారిని తోడున్నారు. ముంగనూరు కొండారెడ్డి గారు అని నెంబర్ 1 వ్యక్తి. అది ఆయన ఏమో ఒకటే, అందరూ బాగా డీలింగ్ ఉంటారు, దోస్తు. అవునండి. అంటే మొండిదోక జగన్మోహన్ రావు గారి పరిపాలన బాగుందా, లేదంటే టీడీపీ హయాంలో పరిపాలన బాగుందా? టీడీపీ పరిపాలన ఏం బాగుందండి. అది పసుపు కుంకుమ తెచ్చారు, ఏదో చేశారు, అన్నీ చేశారు. ఇవన్నీ వృధా అయిపోయినాయి, అన్నీ వేస్ట్ మాట్లాడి. మొండితో జగన్మోహన్ రావు గారు బాగా చేశారు, అభివృద్ధి బాగుంది, అంతా బాగుంది. అది ఇక్కడంతా వాళ్ళ తమ్ముడే చూసుకుంటారు, అరుణ్ కుమార్ గారు ఎమ్మెల్సీ గారు కూడా బాగానే ఉందండి. చూసుకుంటారు. ఈయన చేసింది ఏమీ లేదు అంటున్నారు టీడీపీ వాళ్ళు. మొండితో జగన్మోహన్ రావు గారు బాగానే చేశారు, ఎమ్మెల్యేసీ గారు కూడా బాగానే చేశారు. ఈసారి అంత మెజార్టీ వస్తుందంటారు ఈయనకి గెలిస్తే? మెజార్టీ మనం లోకల్గా సార్, అది పెద్దవరంలో మనం పల్లెటూరు సార్, మనం చెప్పలేము. అది కానీ గెలవడం కన్ఫర్మ్ సార్. అయితే దాని చూడు ముంగనూరు కొండారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు అన్నీ, ఆయన అభివృద్ధులు అన్నీ బాగున్నాయి సార్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అంతా ఆయన చేసిన పనులు, అమ్మఒడి అని ఏదైనా సరే, ఆయన అంత విలుగా చిన్న కారుల్ని పైకి తీసుకురావని ఆయన అభివృద్ధి పొందినారు సార్. అది అంటే ఇంతకుముందు టీడీపీ భారీగా ఉండేది కదా, టీడీపీ కంచుకోట అని చెప్పేవారు. ఏముంది సార్ కంచుకోట అంటే, కంచుకోట ఉంది పెత్తనదారులకు, అది కంచుకోట సార్ టీడీపీ. ఇప్పుడు తంగిరాల సౌమ్య ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి ఆమె గెలవడానికి ఛాన్స్ లేదంటారు? ఇక్కడ ఛాన్స్ లేదు సార్ మేడం, సార్ ఛాన్స్ అయితే లేదు. ఇది ముడితో జగన్మోహన్ గారు, ఎమ్మెల్సీ గారు, ఇది ముంగనూరు కొండారెడ్డి గారు, డైరెక్టర్ జగన్ గారు. అది